మొన్న సంక్రాంతికి అయితే హైలైట్. నిజంగా అసలు ప్రభుత్వమా జంగల్ రాజ్యమా ఇదే అని చెప్పి అనిపించే విధంగా జరిగింది. ఏం జరిగింది? వాసంశెట్టి సుభాష్ ఇంకొకడు ఏకంగా అశ్లీల డాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తున్నాడు మంత్రి. నీకు స్పాట్ నేను ఎడతాగా. నమస్కారం జగన్ గారు, మీరంటే నాకు ఒక అభిమానం ఉండేది. మనం అంటే అంత లైకింగ్ మరి లైకింగా తలకాయ. మీరు అంటున్నారు కదండి ఆ వీడియో చూపించి ఆ అమ్మాయిలతో అశ్లీలంగా డాన్స్ చేస్తున్న మంత్రి గారు అనేసి. ఆ అమ్మాయి నేనేనండి, లేడీ గెటప్ శాంతి స్వరూప్. ఏమిటండి మీరు మాట్లాడేది? ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి క్యా హువా? సో మీకు నేను తెలియకపోవచ్చండి, కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ముందు మీ కార్యకర్తలు కొందరు నేను తెలిసే ఉంటాను కదండి, మీ షోలు కూడా నేను చేస్తున్నాను కదండి. అది అది కొందరు మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి నేను తెలిసే ఉన్నాను. కనీసం వాళ్ళు అడుగున్నా మీకు చెప్పేవారేమో. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. అది మీరు నిజ నిజాలు తెలుసుకోకుండా ఆ లేడీస్ తో అసభ్యంగా ప్రవర్తిస్తున్న మంత్రి గారు అనేసి ప్రచారం చేస్తున్నారండి. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. సో ఇప్పుడు నేను చెప్పేది మీ కాకపోయినా మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మీ నిజాలు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నానండి. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? ఆ మంత్రి గారు ఆడ కూర్చొని ఉంటే ఆయన మీ బలవంతం పెట్టి, సార్ మాతో పాటు మీరు 2 స్టెప్పులు ఏంటి సార్ అని మీ బలవంతం పెడితే ఆయన మా కళాకారుల్ని కాదనలేక ఆయన మా మీద గౌరవంతో వచ్చి 2 స్టెప్పులు వేశారు. దానిపోయి మీరు రికార్డింగ్ డాన్స్ అని చెప్పి సృష్టించేసి అందరిని బ్యాడ్ చేస్తున్నారు. జంగల్ రాజ్యం అనేది మామూలుగా ఇప్పుడు చూసిండు మంత్రి. సిగ్గుందా నీకు కొంచెమైనా మాట్లాడేటప్పుడు? మగాడైన లేడీ గట్టపుతో ఉండేటువంటి శాంతి స్వరూప్తో డాన్స్ చేస్తే అట్టగట్టేశావు. ఇక్కడ చూడయ్యా నీ వాళ్ళు పెర్ఫార్మెన్స్ చూడు. స్టార్ట్ కెమెరా యాక్షన్. చూడు అబ్బా అబ్బా. ఒరే నాయనా, ఒరే నాయనా. ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడాను. ఈ 3 ఏళ్లలో కూడా ఇంకొకటిన్నర సంవత్సరం గడిస్తే ఆ తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయింది. పాపాలు చేసి పాదయాత్రలు చేస్తే పోతాయా? నీ పాదయాత్రలు చేసినా ఏమి చేసినా నీ పాపాలు నీ వెంట వస్తూనే ఉంటాయి. పాదయాత్ర చేస్తారా? ఎవరిని మోసం చేద్దామని? నిన్ను చూస్తేనే చూస్తే ఎన్నిసార్లు మోసం చేద్దామని? స్ట్రోక్ మీద స్ట్రోక్. పవర్ సూట్ అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. పవర్ డిడ్ నాట్ సూట్ హిమ్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారిలో స్వార్థం తగ్గి మంచితనం పెరిగితే మేబీ దేవుడిస్తాడేమో. అని అంతవరకు దేవుడు ఆశీర్వదించడు, ప్రజలు ఆశీర్వదించరు. శత్రువులు ఎక్కడో ఉండర్రా, మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. నమ్మే పరిస్థితులు ఏం లేరు, నీ దగ్గరకు వచ్చే వాళ్ళు లేరు, జనం నేను పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి మళ్ళీ ఏదో ప్రజల్లో పోతానని చెప్తా ఉన్నావు. జనం సరిగా రావట్లేదు, ఇక నా పరిస్థితి ఏంటనే పరిస్థితుల్లో ఇరిటేషన్ లో పడిపోయినటువంటి పరిస్థితి చూపిస్తున్నాము. అయ్యో వచ్చింది అధికారం ఇస్తే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజల్లో ఎప్పుడైనా తిరిగారా? ప్రజలకు ఎప్పుడైనా కనిపించారా? జనం అంటే డబ్బు తీసుకొని, మందు తీసుకొని, కులం పిచ్చితో, మతం పిచ్చితో 5 ఏళ్లకు ఒకసారి పోలింగ్ బూత్ కెళ్ళి ఓట్లేస్తుంటారు. వాళ్ళకంత టైం ఎక్కడిది రాజా? ఎవరి కష్టాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అది నువ్వు గుర్తించాలి. కనీసం వాళ్ళ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకైనా అందుబాటులో ఉన్నారా? అసలు జనాలలో ఎప్పుడైనా తిరిగారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు పాదయాత్ర చేస్తారా? ఎవరిని మోసం చేద్దామని? ఎన్నిసార్లు మోసం చేద్దామని? నీకు దండమమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన